కుర్చీలు కూలిపోతాయి. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మీరు కదం దొక్కితే ఉద్యమాలు ఉప్పెనలైనాయి. గతంలో తెలంగాణ ఉద్యమం చూసినాం ఏ రకంగా. మరి తెలంగాణ ఉద్యమంలో యువత కలిసి వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామో కూడా ప్రపంచం మొత్తం చూసింది. ఇవాళ ఎందుకు కలుసుకున్నాం ఇక్కడ మనం, ఎందుకు ఇంతమంది ఇక్కడికి వచ్చినాం, ఒక్కసారి గుర్తు చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. రేపటి తెలంగాణ నిర్మాతలు మీరు, రేపటి ఈ దేశ భవిష్యత్తుకు నిర్ణేతలు మీరు. మరి అట్లాంటి యువతరాన్ని దగా చేయవచ్చునా ఆలోచించండి. ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం? ఒకటే ఒక కారణం, ఒక మహాద్రోహాన్ని, మీకు జరిగిన మోసాన్ని, వంచనని గుర్తు చేసుకొని మర్చిపోకుండా ఎవరైతే మోసం చేశారో వారికి బుద్ధి చెప్పడానికే ఈ సమావేశం. సరిగ్గా ఇదే నేల మీద, సరిగ్గా ఇదే ప్లేస్లో 38 నెలల కింద మే 8, 2023 ఆనాడు ఇదే సరూర్ నగర్లో, ఇదే సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా ఒక దారుణమైన దగా జరిగింది. దగా పడ్డది ఎవరు? తెలంగాణ యువత. దగా కోరులు ఎవరు? కాంగ్రెస్. 2023లో ఇక్కడే ఇదే గడ్డ మీద, ఇదే గ్రౌండ్ లో ఆ రోజు మీటింగ్ జరిగింది. ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీ వచ్చింది, గల్లీ నుంచి కల్తీ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చినారు, హైకమాండ్ నుంచి గాంధీలు, గాంధీ భవన్ లో దూరిన గాడ్సేలు అందరూ కలిసి ఒక మాయా మస్తీంద్ర కార్యక్రమం చేసి బురిడి పత్రం ఒకటి రిలీజ్ చేసినారు. దాని పేరు యూత్ డిక్లరేషన్ అని పెట్టినారు. 60 ఏళ్లు తెలంగాణ గడ్డ మీద నెత్తురు పారించిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ ఆ రోజు వాగ్దానాల వరద పారించింది. తెలంగాణ బిడ్డల మీద తూటాలు పేల్చిన పార్టీ, వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్. ఆ రోజు యూత్ డిక్లరేషన్ అని పెట్టి ఏం చెప్పిందో ఒక్కసారి ఆ స్క్రీన్ మీద, మీ పక్కన పెట్టిన స్క్రీన్ల మీద మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయండి. యూత్ డిక్లరేషన్. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. 2 लाख सरकारी पद जो आज खाली पड़े हैं, इनको 1 साल के अंदर अंदर हम भरना चाहते हैं और इसका पूरा प्रयास करेंगे। भर्ती के लिए हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। शिक्षा प्राप्त कर रही 18 साल से ऊपर की लड़कियों को इलेक्ट्रिक स्कूटर मिलेगा। हाँ, ये मुझे भी पसंद है ये वाला। SC, ST, OBC, माइनॉरिटीज और EWS के जरूरतमंद बच्चों के लिए फीस का रीइंबर्समेंट किया जाएगा। అదే విధంగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు, వాళ్ళ సమస్యల్ని వినేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాయితీలు పొంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలలో 75% స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం. పాత కేటుగాళ్ళు కొత్త డూప్లికేట్ గాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమలు నటిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్. ఈ యూత్ డిక్లరేషన్ లో 24 హామీలు తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్లను, మా చెల్లెలను, ఒక్కటన్నా నెరవేరిందా? ఒక్కటన్నా నెరవేరిందా? సౌండ్ వినబడతలేదు. ఒక్క హామీ అన్న నెరవేరిందా? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ప్రైవేట్ కంపెనీల్లో 75% రిజర్వేషన్ వచ్చిందా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు వచ్చినాయా? యువతకు 10 లక్షల రుణాలు వచ్చినాయా? ఫీజు రీయింబర్స్మెంట్ పైసలు వచ్చినాయా? 4 ట్రిపుల్ ఐటీలు, 3 యూనివర్సిటీలు వచ్చినాయా? నెలకు 4000 నిరుద్యోగ భృతి వచ్చిందా? 10వ తరగతి పాస్ అయితే 10,000 వచ్చిందా?
12వ తరగతి పాస్ అయితే 15,000 వచ్చిందా? డిగ్రీ పాస్ అయితే 1,00,000 వచ్చిందా? పీజీ పాస్ అయితే 1,00,000 వచ్చిందా? పిహెచ్డి చేస్తే 5 లక్షలు వచ్చిందా? మరి ఏమొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఈ పార్టీకి ఓటేస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత మోసం చేసిన వాళ్ళను ఏమందాం? దగేబాజ్ అందామా? దోఖేబాజ్ అందామా? దగుల్బాజీలు అందామా? ఏమందాం? మీరు ఆలోచించండి. ఒక్క మాటలో చెప్పాలంటే యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. ఒక జిత్తుల మారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది. ఒకనాడు మా జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక మహాకవి, ఆయన అన్న ఒక మాట గుర్తొస్తున్నది వాళ్ళ ఉపన్యాసాలు వింటుంటే. ఆయన అన్నాడు, అలిశెట్టి ప్రభాకర్ గారు, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవ్వరిని మోసగించనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువులను నేను ఇంకా చంపనని. ఇవాళ వీళ్ళ మాటలు వింటుంటే 60 ఏళ్లు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలుసు. అన్ని తెలిసి కూడా చైతన్యవంతమైన మనం వాళ్ళ మోసపు వలలో పడ్డాం. కానీ ఈరోజు ఏం జరిగింది? కాంగ్రెస్ వాళ్ళకు అధికార పీఠం వచ్చింది, నిరుద్యోగులకు మాత్రం బలిపీఠం ఎక్కే పరిస్థితి వచ్చింది. 31 నెలలు అయిపోయింది, 32వ నెల నడుస్తా ఉంది. సడి లేదు, చప్పుడు లేదు. కళ్ళబొల్లి మాటలు నమ్మి గ్రామాల్లో తిరిగి మీ నాయనమ్మ కాళ్ళు, మీ తాత కాళ్ళు, మీ అమ్మమ్మ కాళ్ళు, మీ మామల కాళ్ళు, అత్తల కాళ్ళు, కోడల కాళ్ళు, అందరి కాళ్ళు మొక్కి కేసీఆర్ కు ఓటేయకండి, కాంగ్రెస్ ను గెలిపించండి అని ప్రచారం చేసిన నిరుద్యోగులు ఇవాళ బాధపడతా ఉన్నారు. ఇప్పుడే ఆ తమ్ముళ్ళు మాట్లాడింది మీరు విన్నారు. మాట తప్పిన ఈ జూటాగాళ్లను, మాట తప్పి ఇవాళ మిమ్మల్ని వంచిన ఈ దుర్మార్గులను, మిమ్మల్ని రెచ్చగొట్టి ఓట్లేయించుకొని అధికారం చేపట్టి నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ ను ఏం చేయాలో మీరే ఆలోచించండి. ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే, రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే, బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామా? లాగులో తొండలిడుద్దామా? గుడ్లు వీకి గోటీలాడదామా? ఏం చేద్దామో ఆలోచించండి. ఎందుకంటే ఒకటి మాత్రం పక్కా, ఒక్క మెసేజ్ పోవాలి పార్టీలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు. యువతరంతో పెట్టుకుంటే కొన్ని తరాల పాటు పుట్టగతులు లేకుండా పోతారు అన్న సందేశం మాత్రం పోవాలి. అందుకే యూత్ డిక్లరేషన్ పేరుతో చీట్ చేసిన ప్రియాంక గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మీరు డెత్ డిక్లరేషన్ రాయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. వాళ్ళ సావు దెబ్బ కొడితేనే, వాళ్ళకు డెత్ డిక్లరేషన్ రాస్తేనే వాళ్ళకు సోయి వస్తుంది, బుద్ధి వస్తుంది. ఒక్కసారి యాద్ చేసుకోండి ఎన్ని వేషాలు. ఇక్కడున్న లోకల్ కాంగ్రెస్, కల్తీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నమ్ముతలేరని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చింది. హైదరాబాద్కి, ఆ రోజు అశోక్ నగర్కి, ఢిల్లీకి వెళ్ళి అధిష్టాన పుత్రుడు రాహుల్ గాంధీ వచ్చి హైదరాబాద్ నడిబొట్టున కూర్చొని ఛాయ్ తాగిండు, బిస్కెట్లు తిన్నాడు, మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసిండు. ఏమన్నాడు? 2 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు బీకేయండి, కేసీఆర్ది కేటీఆర్ది ఉద్యోగం బీకేయండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా లేదా? మీరు కింద మర్చిపోతే ఒక్కసారి ఆ స్క్రీన్ మీద రాహుల్ గాంధీ ట్వీట్ తెలుగులో పెట్టాలని కోరుతా ఉన్నా. కూర్చోండి మధ్యలో, మీరు కూర్చోండి, జర కూర్చోండి, మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి, కూర్చోరా నాయన. ఇది రాహుల్ గాంధీ ఆ రోజు వేసిన ట్వీట్. ఒక్కసారి చూడాలి మీరందరూ కూడా. ఏమన్నాడు? 30 లక్షల మంది నిరుద్యోగులు కేసీఆర్ గారి పాలనలో నష్టపోయారు, వాళ్ళందరికీ మనకు హిందీ వస్తుందో రాదో అని తెలుగులో ట్వీట్ చేసిండు రాహుల్ గాంధీ. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇది. ఇవాళ నేను అంటా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, నీకు తెలుగు రాదని మాకు తెలుసు, నీకు తెలివి లేదని కూడా మాకు తెలుసు, నీకు భాష రాదు, మా బాధ తెలియదు, నీకు మా భాష రాదు, మా బాధ తెలియదు. అందుకే రాహుల్ గాంధీ నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా ఉన్నా, నీ భాషలో చెప్తా ఉన్నా. देश भर में मोहब्बत के दुकान के डिंडोरा पीटने वाले राहुल जी, क्या आपको याद है हैदराबाद और अशोक नगर चाय की दुकान याद है आपको? चाय पे चर्चा याद है कि नहीं? जहां आपने 3 साल पहले बेरोजगारों से
झूठे कस्में आपने खाई, झूठे वादे किए, वहीं से जहां आपने एक तस्वीर लेके ट्विटर में डाल के हमारी युवा को बहकाया, तकदीर बदलने का वादा किया, जहां उन्होंने आपको पूरी तरह से तहे दिल से आपका शुक्रिया अदा किया। याद है वो चाय का अड्डा अशोकनगर का? मैं राहुल जी से पूछना चाहता हूं, आज आपसे पूछते हैं राहुल जी, क्या हुआ आपका वादा? क्या हुआ 2 लाख नौकरियों का वादा? क्या हुआ जॉब कैलेंडर का वादा? क्या हुआ 4000 रुपया बेरोजगार भत्ते का वादा? क्या हुआ हमारे बहनों को स्कूटी देने का वादा? क्या हुआ युवाओं को 10 लाख इंटरेस्ट फ्री लोन देने का वादा? हम पूछते हैं राहुल जी। राहुल जी, तेलंगाना युवा आज जान चुका है, जाग चुका है। आपका बनाया हुआ नॉमिनेटेड चीफ मिनिस्टर आज हमारे यहां के युवाओं के जॉब देने के बजाय दिल्ली में आपका जेब भर रहा है, दिल्ली में राहुल गांधी का जेब भर रहा है। तेलंगाना में नोटिफिकेशन नहीं है, पूरा का पूरा लूटिफिकेशन चल रहा है। इसलिए हर बेरोजगार की धड़कन चीख चीख कर कह रही है, आपकी मोहब्बत की दुकान नहीं है, धोखे का मकान है। 3 साल पहले कांग्रेस ने इसी जगह से यूथ डिक्लेरेशन किया था। आज इसी जगह से तेलंगाना का नौजवान कांग्रेस का डेथ डिक्लेरेशन लिखने के लिए तैयार है। राहुल जी, मैं आपसे कहता हूं, కొలువుల కుంభమేళా అన్నారు, కొలువుల కుంభమేళా అన్నారు, ఇవాళ కుంభకోణాల కుంభమేళా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే డిసెంబర్ 9 నుంచి ఉద్యోగ పర్వం పక్కా అన్నారు, కానీ ఉన్మాద పర్వం చూపెడతా ఉన్నారు. ఉద్యోగాలు అడిగితే ఉరికిచ్చి కొడతా ఉన్నారు, కొలువులు అడిగితే లాఠీ చార్జీలు చేస్తున్నారు. దమన కాండ, దౌర్జన్య కాండ ఇవాళ హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణలోని ప్రతి పల్లెలో జరుగుతా ఉన్నది. అశోక్ నగర్ చౌరస్తాలో అందమైన కబుర్లు చెప్పి అవతలబడ్డ రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ అడ్డగాడులు కాస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఉన్నావు? కనబడతలేదా మా నిరుద్యోగుల ఆక్రోశం? గల్లీలో నిరుద్యోగి ఆవేదన పడతా ఉన్నాడు, ఢిల్లీలో